కృప ఏది తక్కువ కాదు, అన్ని దీవెనలు పొందుకుంటావు. దేవుని కృప నీ మీద ఉన్నప్పుడు పరలోకం నుండి అన్ని దీవెనలు నువ్వు పొందగలవు. లేదా పరలోక రాజ్యానికి, మోక్ష రాజ్యానికి, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని కృప కావాలి. ఒక వ్యక్తి బంగారము దేవుడి రాజ్యాన్ని తీసుకొని వెళ్ళలేదు. ఒక వ్యక్తి డబ్బులు దేవుడి రాజ్యాన్ని తీసుకుని వెళ్ళలేదు. అమ్మా ఇంకెప్పుడు మంచి లీగాక, అమ్మా ఇవ్వగా కూర్చోపో, నేను చచ్చిపోరలే పర్లేదు, ఒక గంట మంచి లేకపోతే చచ్చిపోతారేంటి, కూర్చో, అట్లా ఇవ్వకూడదు, తప్పది. ముందే తాగేసేయాలి, వచ్చి కూర్చోవాలి, లేదా అయిపోయినాయి తాగాలి. మధ్యలో అటు ఇటు మంచిలు ఇస్తా ఉంటే అందరు నిన్ను చూస్తారు కానీ ఇంక వాక్యం ఎవరనరు. నువ్వు ఇంక మంచిలు బాగా తాగాలి అలవాటు అనుకుంటే 20 లీటర్ క్యాన్ తెచ్చుకొని సెలైన్ బాటిల్ కట్టి పైపు ఉండిద్దే అది నోట్లో పెట్టి లాక్కుంటూ కూర్చోవాలి. ఒక గంట తాగిపోయి చచ్చిపోతావా? జాగ్రత్తగా వాక్యం వినాలి. ఇక ఆ మంచులు ఇస్తూ ఉంటే ఆమె ఏం శరీరం కట్టుకుంది, ఏం బ్లౌజ్ చేసుకుంది, మ్యాచింగ్ వేసిందా లేదా, ఇవే చూస్తూ ఉంటారు. చెవులకి ఏం పెట్టుకుంది, ముక్కులకి ఏం పెట్టుకుంది అని వాక్యం వినరు. కనుక ఎవరు తిరగకూడదు. ఇక వాక్యం